న్యూట్రియంట్స్తో పాటు ప్రోటీన్స్ ఉండడం వల్ల పిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా ఇది చాలా హెల్దీ లడ్డు. డైలీ ఈ హెల్దీ లడ్డు కనుక ఒకటి తీసుకున్నట్టయితే మనకి ఎన్నో రకాల విటమిన్స్తో పాటు మంచి ప్రోటీన్స్ ఇంకా న్యూట్రియంట్స్ చాలా బాగా లభిస్తాయి. మరి లేట్ చేయకుండా ఈ హెల్దీ లడ్డు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హెల్దీ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకుందాము. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్పు కొర్రలు ఇందులో యాడ్ చేస్తున్నాను. కొర్రల్ని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఈ విధంగా మంచిగా వేయించుకోవాలి, బాగా కలుపుతూ అట్లీస్ట్ ఒక 4 to 5 minutes వరకు. ఎందుకంటే మంచిగా ఈ విధంగా మనం వేయించుకున్నప్పుడు మనకి ఆ లడ్డు అనేది ఇంకా చాలా బాగా టేస్టీగా ఇంకా కరకరలాడుతూ మధ్య మధ్యలో చాలా బాగా అవుతుంది అనమాట. ఇప్పుడు 3 to 4 minutes మనము వేయించుకున్న తర్వాత సెకండ్ ఇంకొక కప్పుతోని మనము నువ్వుల్ని ఇందులో యాడ్ చేసుకుందాము సేమ్ అదే ప్యాన్లో. ఇప్పుడు దీన్ని కూడా మంచిగా 3 to 4 minutes వరకు మంచిగా అవి వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి, ఈ విధంగా బాగా కలుపుతూ ఎక్కడ మాడిపోకుండా. అండ్ ఇప్పుడు అది కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం మనము. ఇప్పుడు థర్డ్ వన్ అవిసె గింజలు కూడా ఒక 1 కప్పు ఇందులో యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని జస్ట్ 30 to 40 seconds మాత్రమే దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు కనుక ఇది చేసుకున్నట్టయితే విటమిన్స్ అనేవి పోతాయి కాబట్టి జస్ట్ ఒక 20 to 30 seconds మాత్రమే చాలు. దీన్ని కూడా సేమ్ అదే ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఈ 3 కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1 స్పూను నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా డ్రై ఫ్రూట్స్ని మనం ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత సేమ్ అదే ప్లేట్లోకి మనం దీన్ని తీసుకొని అవి ఇప్పుడు లైట్గా బరకగా మనము మిక్సీ అనేది పట్టుకుందాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ విధంగా. ఇప్పుడు దీంట్లో 1 కప్పు బెల్లము పొడి ఇందులో యాడ్ చేస్తున్నాను. బెల్లము మీకు కొంచెం క్వాంటిటీ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు మీ స్వీట్నెస్ని బట్టి. ఇప్పుడు అది కూడా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 4 to 5 ఇలాచీస్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి మనము మిక్సీ పట్టుకొని దీన్ని ఒక ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మెల్లమెల్లగా నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం లడ్డూస్ ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదేవిధంగా దీన్ని ఇప్పుడు లడ్డూస్ అనేవి మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీ, మంచి ప్రోటీన్స్తో పాటు విటమిన్స్ ఇంకా న్యూట్రియంట్స్ ఉన్న హెల్దీ లడ్డు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా అండ్ హెల్దీగా తీసుకునే లడ్డు రెడీ అయిపోయింది.